దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 28 ఫిబ్రవరి 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నిన్ను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యెషయా గ్రంథము 60వ అధ్యాయము 12వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజయా చాప్టర్ 60 and verse 12. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు, అట్టి జనములు నిర్మూలం చేయబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చివరి దినాల్లో ఉన్నాము అని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ప్రవచనాలు నెరవేర్చబడటం మనం చూస్తున్నాము. చివరి దినాల్లో జరిగే కొన్ని విషయాల్లో ఒక విషయము, దేవుణ్ణి ఎవరైతే సేవించారో, దేవుణ్ణి ఎవరైతే వెంబడించరో చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలామంది నేను దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్తారు. నమ్ముకుంటే అర్థం ఏంటి? సేవించాలి. సేవించడం అంటే ఆయన చెప్పినట్టు చేయడము. అది సేవ అంటే. సేవ అంటే బైబిల్ పట్టుకొని మనం ప్రీచ్ చేయడము, ఒక పాటలు పాడడము, లేక చర్చ్కు వెళ్ళడం మాత్రమే కాదండి. సేవించడం అంటే ఆయన చెప్పినట్టు మనము చేయడము. చివరి దినాల్లో దేవుడు చెప్తున్నాడు, దేవుణ్ణి సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు. ఇట్ విల్ నాట్ స్టాండ్. ఇట్ విల్ నాట్ స్టాండ్. చివరి దినాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, ఏ దేశమైనా, ఏ గవర్నమెంట్ అయినా, ఏ పరిపాలన అయినా దేవుణ్ణి సేవింపనొల్లని నిలవదు. ఇట్ వోంట్ స్టాండ్ అట్ ఆల్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవింపని ఏ వ్యక్తి కూడా నిలవలేడు జీవితంలో. అర్థమవుతుందండి? దేవుణ్ణి సేవించిన వారు ఎందుకు నిలుస్తారు తెలుసా? బండ మీద తమ ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. అర్థమవుతుందండి? దేవుని మాట విని దాని ప్రకారంగా చేయువారు, దయచేసి దేవుని మాట విని దాని ప్రకారంగా చేయువారు సేవించేవారంటే వారండి. నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి సేవిస్తున్నాను, చర్చ్కి వెళ్తున్నాను కాబట్టి క్వైర్లో ఉన్నాను కాబట్టి సేవిస్తున్నాను, సండే స్కూల్లో ఉన్నాను కాబట్టి సేవిస్తాను, పాస్టర్ కాబట్టి సేవిస్తాను కాదండి. వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. For the nation and kingdom that will not serve thee shall perish. Those nations shall be utterly wasted. Utterly wasted. అట్టి జనములు నిర్మూలము చేయబడను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు క్షమించకపోతే దేవుని సేవించటం లేదు. నువ్వు ప్రేమించకపోతే దేవుని సేవించటం లేదు. అర్థమవుతుందండి? సమాజంగా కూడుకున్నట నువ్వు మానేస్తే దేవుని సేవించటం లేదు. దేవుని నీ వలని పొరుగు వారిని నువ్వు ప్రేమించకపోతే, ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ నేబర్, నువ్వు దేవుని సేవించటం లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవించడం అంటే ఆయన వాక్యమును విని దాని ప్రకారముగా చేయువారే దేవుని యొక్క సేవకులై ఉన్నారు. So don't try to think of your own. బుద్ధి లేని కన్యకలు అదే పొరపాటు చేశారు. వారు అనుకున్నారు దేవుని సేవిస్తున్నాను అనుకున్నారు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ధనికుడు అదే అనుకున్నాడు, దేవుని సేవిస్తున్నాను అనుకున్నాడు. బట్ హీ ల్యాండెడ్ అప్ ఇన్ హెల్. కనుక దేవుడు మాట నిరర్ధకము కాదండి. ఈరోజు నువ్వు ఎవరివైనా సరే దేవుని సేవించేదానిగా ఉండుటకు నీ పూర్తి ప్రయత్నము నువ్వు చేయాలి. అప్పుడు గాలి విసిరినను, తుఫాను వచ్చినను నువ్వు నిలబడతావు. బండ మీద తమ ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటావు. हिंदी में पढ़ेंगे यशाया का पुस्तक, उसमें 60th चैप्टर और 12th वचन पढ़ रहे हैं.
क्योंकि जो जाति और राज्य के लोग तेरी सेवा ना करे वे नष्ट हो जाएंगे। हाँ, ऐसी जातियों पूरी रीति से सत्यानाश हो जाएगी। प्रिय भाइयों बहनों, जो प्रभु के सेवक नहीं है, सेवक मतलब कौन होता है? सेवक मतलब कौन होता है? जो परमेश्वर के वचन के अनुसार जीते हैं, चलते हैं। वचन कहता है, क्योंकि जो जाति और राज्य के लोग तेरी सेवा ना करे वे नष्ट हो जाएंगे। कोई भी हो, चर्च में बैठे हुए लोग, बपतिस्मे लिए हुए लोग, आप प्रभु की सेवा नहीं करेंगे, मतलब प्रभु के वचन के अनुसार नहीं जिएंगे, निर्णय नहीं लेंगे, तो अब क्या हो जाएगा? आप नष्ट हो जाएंगे। अपनी बुद्धि पर, अपनी सुबुद्धि पर आधार मत करो। ये आखिरी दिनों में सिर्फ प्रभु के सेवा करने वाले लोग, यानी प्रभु के वचन के अनुसार चलने वाले लोग खड़े होंगे, बाकी सब नष्ट हो जाएंगे। ये प्रभु का वचन है, దేవుని को వాక్యం ఇది। ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ పిల్లలు, నీ కుటుంబము, నువ్వు చేస్తున్నంత నిలవాలి. నిలవాలంటే దేవుని యొక్క చిత్త ప్రకారము, దేవుని వాక్యానుసారముగా నువ్వు జీవించాలి. ఈరోజు ఈ వాగ్దానము ద్వారా దేవుడు ప్రతి ఒక్కరిని నిలబెడుతున్నాడు, ప్రతి ఒక్కరిని నిలబెడుతున్నారు. ఎప్పుడైతే నువ్వు ఆయన సేవకుడుగా, సేవకురాలుగా నువ్వు మారుతున్నావో, ఆయన నీ పాదములు బండ మీద నిలబెట్టి నిన్ను నిలబెడుతున్నాడు, స్థిరపరచుచున్నాడు. టుడే గాడ్ ఈస్ గివింగ్ దిస్ వర్డ్ టు మేక్ యూ స్టేబుల్ ఇన్ లైఫ్. నేను స్థిరంగా నిలబెట్టుటకు దేవుడి వాక్యాన్ని నీకు ఇచ్చినాడు. యూ విల్ బి ఎస్టాబ్లిష్ సేస్ ద లార్డ్. నువ్వు ఇంకా అస్థిరులుగా ఉండవు, స్థిరంగా ఉంటావు. నీ ఫైనాన్సెస్లో స్థిరంగా ఉంటావు, నీ ఆరోగ్యంలో స్థిరంగా ఉంటావు, నీ ఉద్యోగంలో స్థిరంగా ఉంటావు, నీ యొక్క ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉంటావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు మీ వాక్యము ద్వారా నాయన నీ బిడ్డలకి ఇస్తున్న నాయన తండ్రి, ది ఎస్టాబ్లిష్మెంట్కి, స్థిరతకై నాయన తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా దేవా, నీ కృప దయచేసి బ్లెస్ చేసి ప్రతి ఒక్కరిని నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన తండ్రి, అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసి మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, జాబ్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డలు నాయన, వారి జాబ్స్ నాయన నిలబెట్టినందుకు స్తోత్రం. మంచి జాబ్లో వారు చేరినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరు వారి బిజినెస్లో నీ బిడ్డలందరూ నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. నష్టాల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి నాయన. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. 10th స్టాండర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్న వారు, +2 ఎగ్జామ్ రాస్తున్న వారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్, ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నీ బిడ్డల యొక్క చదువులను స్థిరపరచండి అయ్యా నాయన. ఎగ్జామ్స్ విషయంలో మీరే దేవా వారిని స్థిరపరచి బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి మీ దయాకేటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన, పరిచయం చేసిన ప్రతి ఒక్కరు నాయన తండ్రి దేవా, నీ సేవ చేసేవారుగా, నీ వాక్యానుసారంగా జీవించేవారుగా, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని నువ్వు రక్షించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నగా, దేశాన్ని నువ్వు కాపాడి బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయం. మళ్ళీ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధనలు తెగకి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.